ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సుబ్రహ్మణ్యుడు ప్రపంచంలోనే మరెక్కడా కనిపించడు. ఈ అరుదైన క్షేత్రం కడప జిల్లాలోని రామాపురం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు ద్వికంద షణ్ముఖ సుబ్రహ్మణ్యుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. అనంతరం ఈ విగ్రహాన్ని ఆలయంలో పునఃప్రతిష్ఠ చేయగా క్షేత్ర మహిమ మరింత పెరిగినట్టుగా భక్తులు చెబుతారు. స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేస్తే అవి నీలివర్ణంలోకి మారడం విశేషంగా భావిస్తారు. ఇది స్వామివారి ద్విత్వత్వానికి నిదర్శనంగా భక్తులు నమ్ముతారు. ఇక్కడి ఆలయంలో మోక్ష నారాయణ స్వామి, సంజీవని సహిత ఆంజనేయుడు, కౌలిని మాత వంటి అరుదైన దేవతామూర్తుల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ముఖ్యంగా మోక్ష నారాయణ స్వామి రూపం ఈ క్షేత్రానికే ప్రత్యేకం. ప్రతి ఏకాదశి రోజున జరిగే పూజలు, కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఆలయం కేవలం దర్శనం కోసం మాత్రమే కాదు, స్వామివారి దివ్య మహిమను అనుభూతిని చెందడానికి కూడా భక్తులు వస్తూ ఉంటారు. భక్తి, విశ్వాసం కలిసిన ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే ఆ అనుభూతి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది.